మత్తయి సువార్త మొదటి అధ్యాయము मत्ती कृष्णवर्तमान 5वां अध्याय మొదటి అధ్యాయ पहला अध्याय मत्ती कृष्णवर्तमान पहिला अध्याय और 20वां वचन हम पढ़ेंगे. 20वां वचन आपण वाचूया. ఇక్కడ యేసు ప్రభు యొక్క జన్మము గురించి రాయబడి ఉంది. इथं येशूच्या जन्माबद्दल लिहिलेलं आहे. ఈ లోకములో జరుగుతున్న పాపములను చెడుతనమును తీసివేయడానికి ఆయన కుటుంబములో జన్మించబోతూ ఉన్నాడు. या जगातील पाप काढण्यासाठी कुटुंबामध्ये एक येशू जन्म घेत आहे. యేసు ప్రభు ఎక్కడో ఎడారిలో జన్మించలేదు. येशू प्रभू कुठे जंगलामध्ये जन्मला नाही, ఎక్కడో వీధిలో జన్మించలేదు. कुठे गल्लीत जन्मला नाही. ఆయన జన్మించింది కుటుంబములో. तो जन्मला कुटुंबामध्ये. ఎందుకు? कशासाठी? కుటుంబమును బాగు చేయుటకు, कुटुंब चांगले करण्यासाठी, కుటుంబమును సరిదిద్దుటకు, कुटुंब चांगले करण्यासाठी, కుటుంబములో ఉన్న పాపమును తొలగించుటకు, कुटुंबात असलेले पाप काढण्यासाठी, కుటుంబమును ఆదరించుటకు, कुटुंबासाठी आदर करण्यासाठी, కుటుంబమును దుఃఖముల నుండి విడిపించుటకు, कुटुंबातील दुःख काढण्यासाठी, వేదనతో ఉన్న కుటుంబాన్ని బ్రతికించుటకు किती त्रासात किती कुटुंब ఆయన ఈ లోకములో ఒక కుటుంబమును ఏర్పరచుకున్నాడు. या कुटुंब त्यानं निवडलेलं आहे. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. देवाची महिमा असो. ప్రియ సోదరి సోదరుడా, प्रिय बंधू ఈ भगिनी, రోజు నువ్వు నీకొక కుటుంబం ఉంది కదా. आज तुला एक कुटुंब आहे. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు विचार करत असणार, ప్రభువా నీవు నా కుటుంబమును చూస్తున్నావా లేదా? तू माझं कुटुंब बघतोस की नाही? నా జీవితమును చూస్తున్నావా లేదా? माझं जीवन तू बघतोस की नाही? నా కుటుంబం నీకు కనబడుతుందా లేదా? माझं कुटुंब तुला दिसतंय की नाही? అయ్యా, प्रभू నన్ను గమనిస్తూ ఉన్నావు, मला तू बघत आहेस की नाही? అందుకే నీకు వందనాలు తండ్రి. म्हणून तुला धन्यवाद प्रभू. ప్రియ సోదరి సోదరుడా, प्रिय बंधू भगिनी, ఒక కుటుంబంలో జన్మించిన ప్రభువు एक कुटुंबात जन्म घेतला प्रभू. నిన్ను చూసి ఆయన జన్మించాడు ఈ లోకములో. तुला बघूनच त्याने जन्म घेतला आहे. నిన్ను విడిపించి तुला తన सोडवण्यासाठी, పరిశుద్ధ జనాంగముగా చేసుకోవడానికి, त्याच्या प्रशुद्ध लोक करण्यासाठी, కుటుంబం అనే వ్యవస్థను మార్చడానికి कुटुंबानी व्यवस्था बदलण्यासाठी